150 ఇళ్ళు జీవో తెచ్చిండన్న మన కేటీఆర్ సార్. ఎంత దుర్మార్గం ఇదే చర్యలలో 60 ఇళ్ళు కూడా కొట్టిరన్న. 60 ఇళ్ళు పేదలయ్య అన్న, పేదలయ్యి 40 రోజులలో 4 నెలల్లో కల్వలం చేస్తున్నారు వాళ్ళకు. ఒక లీడర్ దొరకలేడు, ఒక ఓటర్ దొరకలేడు. ఎందుకంటే ప్రజలలో తెలిసిపోయిందన్న, కాంగ్రెస్కు బీజేపీకి ఓటేయొద్దు. 2 జాతీయ పార్టీలు మనకు మోసం చేసినాయి. మనకు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఎవ్వరు కూడా ఉద్ధరియలేదు, ఎవ్వరు కూడా మనకు పని చేయలేదు, ఎవ్వరు కూడా మనకు తాగునీరు ఇయ్యలేదు, ఎవ్వరు కూడా మనకు సాగునీరు ఇయ్యలేదు, ఎవ్వరు కూడా కరెంట్ ఇయ్యలేదు. ఇచ్చిండు ఒకే ఒక్కడు, మన మాజీ సీఎం కేసీఆర్. ఇలా దేశంలో 28 రాష్ట్రాలుంటే మన తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 రాష్ట్రంగా, ఆదర్శ రాష్ట్రంగా. ఎటు చూసినా తాగునీరు కానీ, సాగునీరు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, దివ్యాంగుల పింఛన్ కానీ, కరెంటు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కేసీఆర్ కిట్ కానీ, కేసీఆర్ బంధు కానీ, ఇవన్నీ కూడా ఇచ్చిన, దళిత బంధు కానీ ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారు. అరే కళ్ళల్లో ఒత్తిలేసుకొని కడుపు చంపుకొని ఇదంతా చరిత్ర చేసి అభివృద్ధి చేస్తే 4 నెలల్లో మాయమైనట్టేనా? అప్పుడే ట్యాంకర్లు తిరుగుతున్నాయి సార్ మా మేడ్చల్లా, మొత్తం ట్యాంకర్లు తిరుగుతున్నాయి. నీటి కట్టకట్ట, కరెంటు కట్టకట్ట, మనుషులలో ఎవరితోనే నింపడం లేదు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఈ కాంగ్రెస్ వచ్చింది. మంట మండుతున్నాయి ఆ ఎండలు కూడా. పోయమ్మో మామూలు ఎండలు కాదు నాయనా, మంటలు కాలి మళ్ళా నెల అయితే కాలిపోయేటట్టే ఉన్నారు. గిట్టెలు అన్ని చచ్చిపోయేటట్టే కనిపిస్తున్నాయి మే నెల. వాళ్ళంత మంచి వాళ్ళు వచ్చిర్రా మనకు పరిపాలనకు, అంత గొప్ప వాళ్ళు వచ్చింది. జరసేపు ఉండాలి, డిస్టర్బ్ చేసి నీకు దండం పెడతా, ఆయన కూర్చుని పెట్టా. కాబట్టి ఏది ఏమైనా ఎవరికి ఓటర్స్ లేరు, ఎవరికి ఓటు బలం లేదు, వాళ్ళకి అంత తుప్పిల్ల బలమే ఉంది. ఏమి లేదు కాంగ్రెస్కు బీజేపీకి. ఇక బీజేపీ కూడా ఏం దమ్ము లేదన్న, పసలేదు పిసలేదు. మొన్ననే 2 సార్లు ఓడిపోయింది మా ఈటలు అన్నాడు, ఘోరంగా ఓడిపోయి మళ్ళీ ఇడికి వచ్చిండు. ఆయన కూడా ఏం లేదు, ఇంటికి దండం పెడుతుండు. నేను కేంద్ర మంత్రి అవుతా, నన్ను గెలిపిరో తిరుగుతుండు. పాపం గోస్ వస్తుంది కానీ ఓట్లు మాత్రం పడదు. ఎందుకంటే ఓటు ఉందంటే మన కేటీఆర్ అలా పిస్తావు ఛాయ్ ఒక్కసారి తాగండి, చాలా స్పెషల్ అన్న. ఒక్క ఛాయ్ తాగన్నా, నీకు షుగర్ ఉన్నా పర్వాలేదు, ఛాయ్ తాగ, ఆ మాటిని ఛాయ్ తాగన్నా. ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ కదా, కేసీఆర్కు. మన కేటీఆర్ ఏమనుకుంటున్నారు మీరు? ఒక అద్భుతం, ఒక గొప్ప హీరో, మన ప్రజలకు పెళ్లిది, యువకులకు పెద్ద లీడర్. ఒక హైదరాబాదును మనకు స్వాతంత్రం వచ్చేది ఇప్పటిదాకా 75 సంవత్సరాల సంధి కూడా 25 సీట్లు సిటీలో గెలిచినామంటే, రంగారెడ్డి పాత రంగారెడ్డి జిల్లాలో గెలిచినామంటే అదంతా ఎవరితోటి? మన కేటీఆర్. ఇలా చరిత్ర ఒక్క సీటు రంగారెడ్డి పాత జిల్లాలో గెలవలే. మన కేటీఆర్ కృషి. ఆయన ఎంత పని చేసిండు అనుకుంటున్నావు? అమెరికా పోయిండు, దావోస్ పోయిండు, ప్రపంచ దేశాలన్నీ తీసుకొచ్చిండు. అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ అన్ని కంపెనీలన్నీ కూడా, హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా మన తెలంగాణ హైదరాబాద్ తెచ్చిండు. మన యువతకు 9 లక్షల మంది ఉద్యోగాలు ఇప్పించిండు. ఇంత పెద్ద గొప్ప మహాత్ముడు మన కేటీఆర్. అసలు లీడర్, అంత స్మార్ట్ లీడర్ దేశంలో ఏ ఐటీ మినిస్టర్ కానీ, ఎవరి ఇండస్ట్రీ మినిస్టర్ కానీ, ఏ మున్సిపల్ మినిస్టర్ కానీ మన కేటీఆర్ లెక్క ఎవ్వరు కూడా లేరు. వీళ్ళు వచ్చేసరికి ఆ మంత్రులకు, ఇప్పుడున్న మంత్రులకు, కాంగ్రెస్ వాళ్ళకు అసలు ఒక్కరికి అడ్మినిస్ట్రేషనే తెలియదు. వాళ్ళకి అసలు ఎట్లా పరిపాలించాలో తెలియదు. నీళ్లున్నాయి, కాళేశ్వరం ఉంది, నీళ్లున్నాయి, గేట్లు బంద్ చేసుకొస్తున్నారు కొంతబెట్టి. పొలాలకు తాగునీరు ఉన్నాయి, సెక్షన్ వదలన్నది, తాగునీరు మొత్తం కనెక్షన్ ఉన్నాయి. మిషన్ భగీరథ కింద మొత్తం రిజర్వాయర్లు ఉన్నాయి, కానీ నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. కరెంటు మొత్తం ఉన్నాయి, పవర్ ప్రాజెక్టులు మొత్తం ఉన్నాయి, కానీ కరెంటు ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళు ఈ రకంగా అన్నీ ఉన్నా కానీ
అల్లు నోట్ల శని ఉన్నట్టు వాళ్ళు ఏ పని చేయలేకపోతున్నారు. వాళ్ళ ప్రజలు 4 నెలలనే వాళ్ళకి తెలిపోయింది. అబ్బో నాయనో కాంగ్రెస్